హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా. సరే, మీకు ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ రోజు భగవద్గీత చదివి చెప్తాను. అసలు ముందు దాని గురించి ఏంటో మీకు తెలియాలి కదా. భగవద్గీత అంటే 18 అధ్యాయాలు ఉంటాయి. ఇదోండి, చూసారా భగవద్గీత? భగవద్గీత చెప్తుంటే మీరేమైనా వాచ్ టైం పెంచుతారా? నాకు దేవుడి పెడితే చూడరు, సినిమా పాటలు పెడితే ఏమంటే అట్టే ఎగిరింది ఇట్టే ఎగిరింది అంటారు. కనీసం భగవద్గీత మీదన్నా మీకు నమ్మకం ఉంటే నేను రోజు చెప్తా, వింటారా? 18 అధ్యాయాలు పూర్తి చేసే వరకు ఒక్కొక్క బిట్టు చెప్తూ ఉంటారు, వింటారా? చూద్దాం మీ ఇంట్రెస్ట్ ఏందో. ఒక 15 నిమిషాలు ఇప్పుడు నేను దీని గురించి చెప్తాను, వినండి. భగవద్గీత అంటే వినాలన్నా చేయాలన్నా పుణ్యం చేసుకోవాలి. కృష్ణ పరమాత్ముడు అర్జునుడు అంటే ఓపికగా విన్నాడు. మీలో ఎంతమంది అర్జునుడు లాంటి వాళ్ళు ఉన్నారో నాకైతే తెలీదు. కానీ నేను భగవద్గీత చదివున్నా, కానీ మీకోసం మళ్ళీ ఇంకోసారి వినిపిద్దాం అనుకుంటున్నా. 18 అధ్యాయాల్లో ముందు ఒక అధ్యాయం నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తూ వివరిస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు నిజంగా మీ అందరికీ దేవుళ్ళ మీద నమ్మకము, మనస్సాక్షి అంటే అట్ట నేను అనేదానికి వీలు కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి కేవలం భక్తి మీద డిపెండ్ అవ్వలేరు. ఈ బాధ్యతలు ఒకటి ఉన్నాయి కదా, మన ఈ శరీరంతో చేసుకున్న ఈ కర్మ తొలగాలంటే మనకు ఒక్కోసారి భక్తి ఉండకపోవచ్చు కూడా. అయినా కొంచెం వినండి, మంచిది. శరీరం పోయేటప్పుడు పుణ్యం చేసుకుంటుంది. చెవులు వింటే ఇప్పుడు ఒకటి తెలుసా మీకు, ఎప్పుడైతే మనం భగవద్గీత అనే కాదు ఏదైనా భగవంతుడి గురించి ఒక మాట వినాలి అన్నా కూడా వాళ్ళు పుణ్యం చేసి ఉండాలి. ముందు వాళ్ళు పుణ్యం చేసుంటేనే ఆ భగవద్గీత శ్లోకమే కాదు ఏది కూడా వినాలన్నా ఆ చెవులు పుణ్యం చేసి ఉండాలి. మన శరీరంలో గుడికి వెళ్ళాలంటే కాళ్ళు పుణ్యం చేసి ఉండాలి. అట్టా మన శరీర అవయవాల్లో ఒక్కొక్కటి కళ్ళు చూడాలంటే కళ్ళు పుణ్యం చేసి ఉండాలి. అంతే, అది కళ్ళు పుణ్యం చేసి ఉండాలి. దేవుణ్ణి చూడాలంటే దేవుడి దగ్గరికి నడవాలి, ఆ గుడికి వెళ్ళాలి, ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలి మనం కూడా అనుకున్న వాళ్ళకు కూడా కాళ్ళు పుణ్యం చేసి ఉండాలి. దానం చేయడానికి చెయ్యి పుణ్యం చేసి ఉండాలి. ఎందుకంటే దానం ఏ చేత్తో అయినా గబగబా ఇచ్చేయాలనుకున్నప్పుడు ఇచ్చేసేయాలి, ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఆలోచన చేస్తే ఆయన చెప్పున్నాడు, ఎవరు? కృష్ణుడు ఏమని చెప్పాడు? కర్ణుడి విషయంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే మనం దానం చేయాలి అనుకున్నప్పుడు మనం ఏ చెయ్యి అనేది ఆలోచించకూడదంట. ఎందుకంటే ఒక్క సెకండ్లో మన బుద్ధి మారిపోతుందంట. కర్మేనుసారేణ బుద్ధి అన్నాడు భగవంతుడు. అంటే కర్మను బట్టే బుద్ధి పోతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు భగవద్గీత చెప్పాలనుకుంటున్నా, నా కర్మ ఎటుందో చూడండి. ముందు ఏమంటే చెప్పగలుగుతా నేనేమో, వినేవాళ్ళు కూడా ఉండాలి కదా, దాన్ని లైక్ చేయాలి కదా. అసలు ఇప్పుడు నేను చెప్పిన వాటికి లైక్లు చేసే పని అయితే నిజంగా చేయండి. నేను రోజు మీకు భగవద్గీత చెప్తా. అది వినాలంటే పుణ్యం చేసి ఉండాలి మన శరీరం. అందుకని ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ కుడి చేతితో దానం చేద్దాంలే, కుడి చేతిలోంచి ఎడం చేతిలోకి మారే లోపల మన బుద్ధి మారిపోతుందంట. అట్లాంటప్పుడు మనం ఆలోచన చేయకూడదు. ఏ చేయైతే వాడికి దానం చేయాలి, ఇచ్చేసేయాలి. ఇచ్చి 100 సార్లు చెప్పుకోకూడదు కూడా. దానం చేసిన తర్వాత ఇంకా దాన్ని మర్చిపోవాలి. నేను ఇచ్చాను వాళ్ళకి, నేను ఇది సహాయం చేశాను, నా వల్లే జరిగింది, ఇదంతా వేస్ట్. మన వల్ల ఏదీ జరగదు. ఆ భగవంతుడి సంకల్పంతోనే మనకు అన్నీ జరుగుతాయి. సరేనా? ఇప్పుడు నేను ఈ 10 నిమిషాలు మీకు ఈ భగవద్గీత గురించి రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. మీరు ఎంతమంది చూస్తారు? ఇప్పుడు నేను చెప్పిన వాటికి ఎంతమంది లైక్స్ ఇస్తారో చూస్తాను. ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు
నా తరపున మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనం డ్యాన్సులు అవి ఇవి కాకుండా ఈ భగవద్గీత కూడా వినండి ఒకసారి. మంచిది కదా మీకు వింటే. మంచిని ఎప్పుడు ఫాలో అవ్వరు, మంచిని ఫాలో అవ్వడమే మంచితనానికి అర్థం. చూద్దాం, నన్ను భగవద్గీత చెప్పమని చెప్పే వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారో ప్రపోజ్ చేయండి, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి. మీకు భగవద్గీత వినాలంటే నేను చెప్తాను. చెప్పాలా వద్దా మీరు డిసైడ్ చేయండి. చెప్పాలా వద్దా డిసైడ్ చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇట్లాంటి కామెంట్ పెట్టండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా భగవద్గీత. వింటారా ఈ మాఘమాసంలో? ఇంకా అయిపోవచ్చింది ఆ మాఘమాసం కూడా, ఓకేనా? ఓకేనా? జై కృష్ణ పరమాత్మ. అన్నీ నవరసాలు అంటారు కదా, నవరసాల్లో మనం ఉండాలి ప్రతిదీ. కానీ అట్టని ఒకటి డివైడ్ చేస్తా నేను, ఒకటి డివైడ్ చేసా. 8 మంచిదే. అష్టైశ్వర్యాలు నవరసాలు అంటారే, అవన్నీ కావాలి మానవుడికి. కానీ ఇది భగవద్గీత వినండి, చూద్దాం. నేను చెప్తా రేపు. ఇదిగో భగవద్గీత, ఇదిగోండి భగవద్గీత. చూసారా బుక్ భగవద్గీత? నేను చూశాను కాదు, చూడకుండా అంటే ఎందుకు? చూసే చెప్తే పోదా? తప్పులు ఒప్పులు చెప్పకూడదు కదా. భగవద్గీతలో 18 అధ్యాయాలు. ముందు దానికి ఫస్ట్ మనం ఏం చెప్పుకోవాలి? ఇదో భగవద్గీత, చూసారా? భగవద్గీత ఇదో కృష్ణుడు చూసారా అర్జునుడికి ఎట్ట ఉపదేశాన్ని ఇవ్వబోతున్నాడో ఇచ్చేశాడు ఆయన. నేను రేపటి నుంచి నేను భగవద్గీత చెప్తా, వింటాను కదా. ఇదో చూడండి, కృష్ణుడిని అర్జునుడిని ఏమని చెప్తున్నాడు చూడు. ఆయన ఇక్కడ కింద రాసున్నాడు, చదవండి. రాసున్నాడు చూసారా? దయార్థ హృదయుడై బాష్పపూరిత నేత్రాలతో విషణ్ణుడయ్యున్న అర్జునుని చూసి మధుసూదనుడు అంటే ఎవరు? గీతోపదేశం చేయడం. అదే చెప్తున్నా, అర్థమైందా మీకు? రేపటి నుంచి చెప్తా భగవద్గీత, వినండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, బాయ్.